హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ వన్స్ అగైన్ బ్యాక్ విత్ వన్ అనదర్ ఫుడ్ రెసిపీ. అదేంటి అంటే సేమియా ఐస్ క్రీమ్ అండి. కానీ అదేంటి అంటే వెనిలా ఫ్లేవర్ సేమియా ఐస్ క్రీమ్ అన్నట్టు చాలా బాగా వచ్చింది. కొత్తగా ట్రై చేశాను. ఐస్ క్రీమ్స్ అంటే చాలా ఫ్లేవర్స్ ఉంటాయి కదండి. అందులో నేను సెలెక్ట్ చేసుకుంది నార్మల్ ప్లెయిన్ సేమియా ఐస్ క్రీమ్ కాకుండా దాంట్లో వెనిలా వెనిలా ఫ్లేవర్ తీసుకుందాం అనుకుని ట్రై చేశాను. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఇక్కడ నేను ఏంటి అంటే సేమియా తీసుకున్నాను. అది కూడా కొంచెం నెయ్యి వేసి వేయించుకున్నాను. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని అది పక్కన పెట్టుకున్నాను. అండ్ 1 స్పూన్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను. అది కూడా ఫ్లేవర్ వెనిలా ఫ్లేవర్ అన్నట్టు. సో 1 స్పూన్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్కి ఒక 3 స్పూన్స్ ఆఫ్ మిల్క్ వేసేసి మంచిగా ఉండలు లేకుండా కలిపేసుకొని పక్కన పెట్టుకున్నాను. ప్రాసెస్ స్టార్ట్ చేయకముందుకి వేయించిన సేమియా అండ్ కస్టర్డ్ పౌడర్ పక్కన పెట్టుకొని ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఒక బౌల్ తీసుకొని దాంట్లో నేను ఒక పెద్ద గ్లాస్ ఆఫ్ మిల్క్ వేసుకొని కాగబెట్టుకున్నానండి. ఫ్యాట్ మిల్క్ తీసుకొని ఒక పెద్ద గ్లాస్ ఆఫ్ ఫ్యాట్ మిల్క్ తీసుకొని నేను పాలనైతే కాగపెట్టుకున్నాను. అవి మంచిగా కాగితే మంచి టేస్ట్ ఉంటుంది. సో పాలు అనేది కొంతమంది కొంచెం మరగ్గానే దాంట్లో వేసేస్తుంటారు. కాదు, కొంచెం ఎర్రగా కాగితేనే అది మంచి టేస్ట్ ఉంటుంది. సో అక్కడ మరిగాక నేను సేమియా వేసుకుంటున్నాను. సో అది ఒక 2 మినిట్స్ మనకి పాలు కూడా మరగాలి సేమియా వేసాక. అదే నేను మీకు అక్కడ చూపిస్తున్నాను. ఒక పొంగు వచ్చాక అప్పుడు మనం కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. తొందరగా కాదు, ఒక 2 to 3 మినిట్స్ ఆఫ్ టైం పట్టుద్ది మనకి పాలు మరిగే వరకు. అండ్ సేమియా మనకి మంచిగా ఉడకాలి. అందులో ఉడుకుతానే మనకు తెలిసిపోతుందండి సేమియా ఉడికిందని. అలా మనకు పొంగులో మనకు కనిపిస్తుంది కదా సేమియా, అట్లా తెల్లాలన్నట్టు పాలు. సో ఇప్పుడు ఇలా అయినాక మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. ఎందుకంటే కస్టర్డ్ పౌడర్ ఒక్కసారి వేస్తే ఉండలు కట్టే ఛాన్సెస్ ఉంటుంది. సో అలా వేసుకొని మనము తిప్పుతూ ఉండాలి. కింద అడుగంటకుండా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేయాలి. అండ్ మనకి ఒక చిన్న కప్ ఆఫ్ నేను షుగర్ వేసుకుంటున్నాను. దానికి పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఎక్కువ షుగర్ తినేవాళ్ళు ఎక్కువ షుగర్ కూడా వేసుకోవచ్చు. నేను షుగర్ వేసుకొని కూడా అలా కలుపుతున్నాను. సో మనం ఇలా కలుపుతున్న ప్రాసెస్లో మనకి మంచిగా టెక్స్చర్ అనేది థిక్గా అయిపోతుంది. మనం అలా ఒక 5 మినిట్స్ కలుపుకున్నాక మనకి ఈ కన్సిస్టెన్సీలో రావాలి. మనకి అలా వచ్చాక లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం ఇలాచీలు వేసాను. ఇప్పుడు వేసాక మళ్ళీ ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఏం లేదు, ప్రాసెస్ చాలా ఈజీ ప్రాసెస్. సో ఇక్కడ మనకి రెడీ అయిపోయినట్టేనండి. మనకు ఆ కన్సిస్టెన్సీ చూస్తే తెలుస్తుంది కదా. సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. కొంచెం 15 మినిట్స్ పక్కన పెట్టుకొని చల్లారాక మనం ఆ మౌల్స్లలో పోసుకొని డీప్ ఫ్రిడ్జ్లో 5 to 6 అవర్స్ పెట్టుకోవచ్చు. సో నేనైతే బేసిక్గా నైట్ చేసి పెట్టుకుంటున్నాను. సో ఇది ఇలా ఒక పెద్ద గ్లాస్ ఆఫ్ మిల్క్కి ఒక గ్లాస్ ఆఫ్ ఇది ఇంకా చిన్న గ్లాస్ అయిందండి. సో నేను ఆ 2 మౌల్స్లలో పోసుకొని డీప్ ఫ్రిడ్జ్లో నైట్ పెట్టుకొని మార్నింగ్ తీసాను అన్నట్టు. సో నార్మల్ ఏ ఐస్ క్రీమ్కైనా మనము నైట్ అంతా ఉంచితే చాలా బాగా పర్ఫెక్ట్గా ఇంకా గట్టిగా వస్తుంది. సో నేను అలా పెట్టుకొని మార్నింగ్ తీసి కట్ చేసుకున్నాను. మార్నింగ్ దాని టెక్స్చర్ ఇలా ఉంది. సో దానికి నేను స్టిక్స్ పెట్టుకొని 4 పీసెస్గా కట్ చేసేసుకున్నాను. సో నార్మల్ ఒక పెద్ద గ్లాస్ ఆఫ్ మిల్క్ తీసుకుంటే మనకి అట్లీస్ట్ ఒక 8 పీసెస్ అవుతాయి. 8 అంటే ఒక 8 మెంబర్స్ తినచ్చు మనము. సో మనం నార్మల్గా సమ్మర్ వచ్చిందంటే నార్మల్లీ బయట ఊర్లలోనైతే పుల్ల ఐస్ క్రీమ్, సేమియా ఐస్ క్రీమ్ అమ్మొస్తాయి నార్మల్లీ. కానీ అవి మనకి ఎలా చేస్తారో తెలియదు కదండి. సో మనం ఇలా ఇంట్లో చేసుకుంటే చాలా ఈజీ ప్రాసెస్. ఇలా చేసుకొని పిల్లలకు పెడితే చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. తింటుంటే కూడా ఆ వెనిలా ఫ్లేవర్కి చాలా మంచిగా మస్తు టేస్ట్ అనిపించింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి తప్పకుండా ఎలా వచ్చిందో నా కామెంట్స్లో చెప్పండి. మీకు ఇంకా ఎలా ఏం ఫ్లేవర్స్ యాడ్ చేసి ఐస్ క్రీమ్స్ చేసుకోవచ్చో తెలుసుంటే కామెంట్ చేయండి, సజెస్ట్ చేయండి. అంతేనండి ఈ వీడియో అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్.